నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గెద్దనపల్లి గ్రామంలో గల కుమరాలలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక 18వ నవరాత్రి మహోత్సవాలు ఎంతో ఘనంగా 9 రోజుల పాటు యూత్ సభ్యులు నిర్వహించారు. గెద్దనపల్లి గ్రామ సర్పంచ్ మొల్లెటి గంగా భవానీ గంగాధర్, ఎంపీటీసీ బొడ్డేటి నాగలక్ష్మి గోవింద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గెద్దనపల్లి గ్రామంలో వరసిద్ధి వినాయక యూత్ సభ్యులు జై జై గణేశ అంటూ 9 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆదివారానికి 9 రోజులు పూర్తి కావడంతో జై జై గణేశ అంటూ విగ్రహ నిమజ్జనానికి తరలించారు. ఏలేరు గ్రామాల పరివాహక ప్రాంతాలలో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. విగ్రహం వద్ద సోమవారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గెద్దనపల్లి, ఎస్ తిమ్మాపురం, శృంగరాయునిపల్లెం పరిసర గ్రామాల భక్తులు వచ్చి అన్నప్రసాద స్వీకరించారు. గెద్దనపల్లి కల్మడ మండలం కాకినాడ జిల్లా కుమరాల యూత్ సంఘం 18 సంవత్సరాలు పెట్టి ఈ దేవుడిని నిలబెట్టి ఈ అన్నదానం దేవుడు ఉండగా జరుపుతున్నారని పెద్దలందరూ ఆశీస్సుతో ఈ అన్నదానం డేటు ప్రతి సంవత్సరం ఈ 18 సంవత్సరాలు పెట్టి వైభవంగా అన్నదానం ఎప్పుడు జరుగుతుంది. అలాగే మా పెద్దలు గ్రామస్తులు ఊరు పెద్దలు కుమరాల యూత్ సంఘం ఎప్పుడు మాకు అందుబాటులో ఉండి సాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అన్నదానం కూడా పక్క గ్రామాల నుంచి కూడా వచ్చి అన్నదానం స్వీకరించి దేవుడి పేదం తీసుకొని చేస్తున్నారని ఇప్పుడు సెలవు తీసుకుంటాం. అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి కాళ్ళ నందిబాబు గారు 100 రూపాయలు, సాపిరెడ్డి చంద్రరావు గారు 200 రూపాయలు, బీసెట్ వీరబాబు గారు 100 రూపాయలు, మామిడి సోమరాజు గారు 200 రూపాయలు, అలాగే ఒక భక్తులు 20 రూపాయలు.
ఇంటర్వ్యూనే చెప్తానండి సర్పంచ్